హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. ముందుగా అందరికీ కూడా ఇంట్లో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. భోగి మంటలు అయితే పొద్దున్నే లేచి అయితే వేసుకున్నామండి. ఇలా రెగ్గాయలు అయితే దీంట్లో వేసుకొని స్నానం అయితే చేస్తున్నాము వాటర్లో. చాలా మంచిది. చిన్నపిల్లలకైతే భోగి పళ్ళు అయితే పోస్తారు ఈరోజైతే. పీడలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయి అని చెప్పేసి అయితే అందరికీ కూడా చిన్నపిల్లలకు పోస్తారండి. పొద్దున్నే 5కి అయితే లేచాను ఈరోజు. లేచి ఇంట్లో పని అంతా చేసి స్నానం చేసి భోగి మంట అయితే వేసుకుంటున్నాను. చూడండి, లేకపోతే భోగి మంట వేయమంటే వేయలేదు. నేనైతే స్నానం చేసేసాను ఆల్రెడీ. ఫస్ట్ తలకైతే కొంచెం నూనె పెట్టుకోవాలండి, మాడు అంటించుకోవడం అంటారు. అలా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని తర్వాత అయితే మనం వాటర్లో కొన్ని రేగాయలు ఇలా పూలు అన్నీ వేసుకొని అయితే స్నానం చేస్తారు ఈరోజు. అలా చేయడం వల్ల ఏదైనా కీడ ఉన్నా కూడా పోతుందని చెప్పేసి నమ్మకం అండి. మా వీధంతా చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. పొద్దున చాలా ప్రశాంతంగా ఉంటుందండి. భోగి మంట అయితే వేసేసుకున్నామండి, అయిపోయింది. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్తున్నాను. ముగ్గులు వేయాలి కదా పొద్దున్నే. ఆల్రెడీ కొంతమంది అయితే స్టార్ట్ చేసేసారండి. నేనైతే ముగ్గులు వేసేసాను. దాన్ని కొంచెం తర్వాత వీడియో అయితే చూపిస్తానండి మీకు. ఇప్పుడైతే గుబ్బెమ్మలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆవు పిడకలు అయితే మనం వేసుకుంటాం కదా భోగి మంటలు, బట్ నాకు ఆవు పిడకలు అయితే దొరకలేదు. అందుకని అయితే ఇప్పుడైతే మా ఇంటి దగ్గర ఒక తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆవు ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ఆవు పిడ తీసుకొచ్చానండి. ఇలా గొబ్బెమ్మలు అయితే తయారు చేసుకున్నాను. వాటికి ఇలా ఇది ఏంటంటే గరిక పూసలు అంటారు. ఇవి గరిక శ్రేష్టం అండి చాలా. అండ్ పిండి పూలు కూడా పెడతారు వీటికి. రేగ్గాయలు అండ్ బంతి పూలు, నవధాన్యాలు వేస్తారు. కానీ నవధాన్యాలు నాకు దొరకలేదండి, నేను తీసుకురాలేదు. ఎప్పుడు కూడా నేను ఇంట్లో బియ్యమే వేస్తాను. అవి కూడా వడ్ల నుండి వస్తాయి కాబట్టి బియ్యం అయితే వేసేస్తాను నేను. చూడండి ఎలా చేస్తున్నాను. అండ్ ఇంట్లో చిక్కుడుకాయలు మనకు కాస్తున్నాయి కాబట్టి ఇంట్లో చిక్కుడుకాయ కూడా వేస్తానండి. ఎప్పుడు కూడా ప్రతిసారి నేను ఇలాగే చేసుకుంటాను, అందుకని నేను చూపిస్తున్నానండి. ఇలా చేయడం అయితే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. భోగభాగ్యాలతో అందరూ కూడా సంతోషంగా వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఫస్ట్ అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పెట్టుకొని ఇక్కడ ఇప్పుడు నేనైతే ముగ్గు మీద అయితే పెట్టుకుంటున్నాను మధ్యలో. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద అయితే పసుపు కుంకుమ, ఇలా రేగ్గాయలు ఉంటాయి కదా, మనకు రేగ్గాయలు దొరికితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, బట్ వేసుకుంటారు. పల్లెటూర్లలో అయితే చాలామంది వేసుకుంటారు. నేనైతే మా చెట్టుది చిక్కుడుకాయ కూడా తెంపైతే ఇలా వేసానండి. పసుపు కుంకుమ వేస్తున్నాను చూడండి. బంతిపూలు అండ్ కొన్ని అక్షంతలు అయితే వేస్తారు, అంటే నవధాన్యాలు వేస్తారు. కానీ నేనైతే బియ్యం వేస్తున్నాను. మన ఇష్టం అండి అది. ఇంకొకటి, బియ్యం పిండితో ముగ్గు వేయాలండి, మంచిది కలిపి. అందులో మనం రాయి ముగ్గు ఉన్నా కూడా బియ్య పిండి కలిపి మరీ అయితే ముగ్గు వేయాలండి. అలా వేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ముగ్గు అనేది చీమలు తింటాయి, అది కూడా చాలా మంచిది అలా తినడం అనేది కూడా. అందుకని నేనైతే ఎప్పుడు రాయి ముగ్గు తీసుకున్నా కూడా వాటికైతే దాంట్లో కొంచెమైనా బియ్య పిండి కలిపి మరీ వేస్తానండి. చూడండి మధ్యలో అక్కడక్కడ చీమలు అయితే ఉంటాయి. ఇలా ముగ్గు అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి. ముందు వెనకాల 2 సైడ్లు అయితే వేసాను అయితే చూడండి. మరి మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. చూసారా చీమలు ఎలా ఉన్నాయో. మా చిన్నోడు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించిన, సో అందుకని కైట్ అయితే ఎగరేసేటోళ్ళు ఇప్పుడైతే లేరండి. వచ్చిన తర్వాత ఎగరేస్తాడు. ఆల్రెడీ కైట్ అయితే తీసుకొని పెట్టుకున్నాడు ఇంట్లో. ఇక్కడ గడపకైతే అటు సైడ్ ఇటు సైడ్ అయితే 2 సైడ్లు పెట్టేసుకున్నాను గొబ్బెమ్మలు అయితే. ఇక్కడ వెనకాల మళ్ళీ ముందైతే పెట్టేసుకున్నాను చూడండి గొబ్బెమ్మలు. ఇక్కడ కూడా సేమ్ ముందు ఎలా చేశానో ఇక్కడ కూడా అలాగే చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేయండి.